బ్రో ఐబొమ్మ రవి అరెస్ట్ చేశారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఐబొమ్మ అనేది ఒక పైరసీ వెబ్సైట్ అనమాట. ఆ రవి అంటే కూడా తప్పుడు వెళ్ళాడు, చట్టానికి విరుద్ధం. పైరసీ అనేది ఎంగేజ్ చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే అంత ఈజీ కాదు. డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, కో ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు, మేకప్ మెన్లు, ఫైటర్లు, స్టంట్ మెన్లు వీళ్ళందరూ చాలా ఉంటారు. వీళ్ళందరినీ కాదని వీళ్ళ కష్టాన్ని రక్తం రూపంలో దారబోసి తీసేదే సినిమా. వీళ్ళందరినీ కాదు థియేటర్లో తీయాల్సిన సినిమా వచ్చేసి డైరెక్ట్గా వెబ్సైట్లో వేసుకుంటారంటే చాలా తప్ప, చట్టానికి విరుద్ధం. ఇంకోటి ఏంటంటే ఆయన సవాల్ ఇస్తున్నాడు వ్యవస్థలకే, పోలీస్ వ్యవస్థకి అన్నాడు దమ్ముంటే పట్టుకోని అని చెప్పేసి. తప్పది, అలా చేయడం తప్పు. హ్యాక్ చేశాడు కదా, అంత వీక్ పోలీస్ వ్యవస్థ. వీక్ అని కాదు, చెప్తానండి, హ్యాక్ చేశాడు. అతని దగ్గర ఉంది, అతని దగ్గర డేటా ఉండేది కేవలం ఓన్లీ నార్మల్ డేటా ఉంది. నార్మల్ పొలిటీషియన్స్ చెప్తున్నానండి అంతా ఉంది. ఇప్పుడు అరెస్ట్ చేయాడు, ఇప్పుడు ఏమైనా బయట పెట్టగలుగుతారా? బయట పెట్టలేదు. ఆయన సవాల్ ఇచ్చేది ఎందుకు తెలుసా? వీళ్ళందరూ డేటా నా దగ్గర ఉంది కాబట్టి సవాల్ ఇచ్చినాడు. సో అందరు ఏమయ్యారు, ఆపోజిట్ అయిపోయారు. వ్యవస్థలని ఒకసారిగా విరుద్ధం అయిపోయాయి. సో అందువల్ల ఆయన హింట్ ఇచ్చి ఆయన బొక్క బోర పడ్డాడు. బయట పబ్లిక్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరికి? ఇప్పుడు జనాలు అవకాశవాదులు అబ్బా. ఇప్పుడు జనాలు ఏంటంటే ఇప్పుడు కేజీ బంగారం దొరుకుతుంటే చెట్టుకి చట్ట విరుద్ధమైన పోయి కోసుకొచ్చుకుంటారు. అలాంటి వాళ్ళు జనాలు చాలా వరకు. అంటే నేను తిట్టట్లేదు, ఇది చెప్తున్న వాస్తవం. ఒక ఇండియన్ అంటే ఎవరైనా సిటిజన్ అలా ఉంటారు. సో నేను చెప్తున్న వాస్తవం, జనాలు అలాంటి వాళ్ళు. సో ఇప్పుడు అలాంటైనా మాకు సినిమా ఫ్రీగా ఇచ్చాడని చెప్పేసి జనాలు ఎంతమంది ఆయన పొగడే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎంతమంది అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఏం చేయలేరు, ఆయన చట్టానికి విరుద్ధం. కానీ ఆయన జైలు పోవడం కారణం కూడా జనాలే. వీళ్ళు పైరసీ ఎంకరేజ్ చేశారు. వీళ్ళు చూడకుండా ఆ రోజు ఆపేసి ఉంటే ఆయన ప్రశాంతంగా ఏదో వర్క్ చేసుకునేవాడు. ఐబొమ్మ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ గవర్నమెంట్? అంతకుముందు మూవీ రోజు, మూవీస్ ఫర్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఐబొమ్మ పాపులర్ వస్తుంది. ఇప్పుడు ఒక వాచ్ కంపెనీ చాలా ఉంటాయి, కానీ రోలెక్స్ వాచ్ ఎందుకు అంత పాపులారిటీ అంటే పాపులారిటీ చూస్తారు జనాలు. ఎన్నో కంపెనీస్ ఉంటాయి, కానీ ఒకటే మాత్రం పాపులర్ ఉంటుంది. ఇప్పుడు పాపులారిటీ ఇంపార్టెంట్ కదా, ఇక్కడ నష్టం జరుగుతుంది కదా. మూవీ రోజు వల్ల నష్టం జరుగుతుంది, ఐబొమ్మ వల్ల జరుగుతుంది. మరి ఐబొమ్మని ఎందుకు పట్టుకున్నారు? ఇప్పుడు ఐబొమ్మకి ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు. మీకు తెలుసో తెలీదు, మూవీ రూల్స్ కూడా చాలా సార్లు వార్నింగ్ వెళ్ళింది. మీకు తెలుసో తెలీదు, మూవీ రూల్స్ కూడా చాలా సార్లు వార్నింగ్ వెళ్ళింది. ఐబొమ్మ కూడా వార్నింగ్ ఇచ్చాడు, కానీ ఐబొమ్మ పట్టించుకోకుండా ఆ ఐబొమ్మని కాస్త బప్పం చేసి మళ్ళీ సవాల్ ఇసిరాడు. ఏమని ఇసిరాడు? నన్ను దమ్ముంటే పట్టుకోండి అని చెప్పేసి అన్నాడు ఐబొమ్మ. అది ఎంతవరకు కరెక్ట్? పోలీస్ వ్యవస్థ అంటే మామూలు వ్యవస్థ, ఎన్నో ఉంటాయి వాళ్ళ సవాళ్ళు, ఎన్నో ఉంటాయి. సో దీన్ని గట్టిగా పట్టుకున్నారు. సో గట్టిగా పట్టుకున్న తర్వాత దాన్ని వదలలే. ఎలాగైనా సరే వీడిని నేను పట్టుకోవాలి, వీడు మా వ్యవస్థగా వదిలాడు. సో దీనివల్ల చాలా పెద్దవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఐబొమ్మలో మనం లింకులు వస్తాయి కదా, ఆ లింకులు ఓపెన్ చేస్తే సామాన్యుల డేటా కూడా పోయిందంటారా? ఏమో చెప్పాడు కదా, డేటా నా దగ్గర చాలా మంది డేటా అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేయలేడు, డేటా ఉందంట, ఏం చేయలేడు. ఆయన చేతులు బిగించుకుపోయినాయి. ఇప్పుడు ఈయన చూసి చాలా మంది వస్తామని చెప్పేసి అనుకుంటారు.